హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓకే జాను ఫర్ యూ. ఈరోజు ఒక చిన్న ఈవెంట్కి వెళ్తున్నామండి. మా హస్బెండ్ వాళ్ళ బ్రదరు, ఫస్ట్ బ్రదర్ అనమాట. వీళ్ళు 4 మెంబర్స్. ఫస్ట్ బ్రదర్ వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళు ఇక్కడ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలని వచ్చారనమాట. సో ఇది గ్రూప్ హౌస్ అనమాట. అందరం కన్స్ట్రక్ట్ చేసుకోవాలి ఒక్క ప్లేస్లోనే. అయితే ముందుగా బావ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకోబోతున్నారు. దానికోసమై ముందు ప్రేయర్, కొంచెం కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, అవి చేసుకున్న తర్వాత డిన్నర్ స్టార్ట్ అవుతుంది. సో అందుకోసం అయితే మేము ఇప్పుడు ఆ చిన్న ఈవెంట్కి అయితే వెళ్తున్నాము. ఇంటికి వచ్చేసామండి. ఇప్పుడైతే ఇంకా అందరినీ కలుసుకొని, బంధువులు కూడా కొంచెం కొంతమందినే పిలుచుకున్నాము. సో కొంచెం ఫన్ ఉంటుంది, అలాగే అందరం కలుసుకొని కొంచెం బాగుండిద్ది, మంచిగా సరదాగా మాట్లాడుకుంటూ ఈ వీడియో చాలా స్పెషల్గా ఉండబోతుంది. రమ్మను పీటీలా తొందరగా కొట్టాలి. కింద బ్రిక్స్ పడే మేము వచ్చేటప్పటికి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ప్రేయర్ కూడా అయిపోయిందండి. ఎండింగ్ లో మేము కంప్లీట్ చేసాము ప్రోగ్రామ్ ని. ఇప్పుడైతే అందరికి టీ పెడుతున్నాను. ఈవినింగ్ 5:30 అయ్యిందండి. సో అందరి కోసము టీ పెడుతున్నాము. బంధువుల వరకే వచ్చారు, కొంతమందే వచ్చారనమాట. సో అందుకని ఇంట్లోనే పెట్టేస్తున్నాము. సడన్ గా మా బావ వాళ్ళు సర్ప్రైజ్ ఇచ్చారు. విజయవాడ నుంచి వచ్చారనమాట. చెప్పకుండా వచ్చారు. మా అత్తయ్య చూసారా ఎంత హ్యాపీగా ఉన్నారో. ఇలా సర్ప్రైజెస్ ఇస్తే ఇంకా ఇలాంటి టైంలో ఇంకా హ్యాపీనెస్ పెరుగుతుంది కదా. సో బావ వాళ్ళు అయితే ఫుల్ బిజీ ఉన్నారు. బ్రిక్స్ అవన్నీ ఆర్డర్ పెట్టేశారనమాట. చెప్పాలి, సర్ప్రైజ్ చేయకూడదు. ఇట్లాంటి ఆగేవాళ్ళం ఇంకా బ్రిక్స్ లోడ్ కూడా వచ్చేసిందండి. ఇవి ఇంటర్నల్ లాక్ బ్రిక్స్. ఇవి రాజమండ్రిలో ఆర్డర్ చేశారనమాట.
కేరళ సైడ్ అయితే మా ఎక్కడ చూసినా కానీ బ్రిక్సే వాడతారు. సో ఇది చాలా వెయిట్ ఉంటది. అలాగే మనకి కన్స్ట్రక్షన్ కూడా చాలా సింపుల్ అయిపోతుంది అనమాట. మనకి సిమెంట్‌తో పని లేదండి. ఇది డైరెక్ట్‌గా బ్రిక్స్ పేర్చేసి మొత్తం కూడా డైరెక్ట్ పెయింట్ ఏసేస్తారనమాట. సో మనకి సిమెంట్ కొంచెం సేవ్ అవుతది. అదొక బ్రిక్ అది మొత్తం. అలా ఫిక్స్ చేసేసుకోండి. సిమెంట్తో పని లేదు. ఇంకా కింద నీట్ చేసుకోవాలి సిమెంట్. కింద కింద ఫ్లోర్ రాసుకోవాలా? ఓకే. ఈ గ్యాప్స్ ఎలా ఫిల్ చేస్తారు? ఇదండి ఫుట్టి పెట్టుకున్నాడు. ఇది ఫుట్టి పెట్టుకున్నాడు. బాల్ పుట్టి. స్నాక్స్ స్వీట్ హాట్ ఇచ్చామండి. సో అలా సరదాగా మాట్లాడుకుంటూ స్నాక్స్ తినేశారు. తర్వాత టీ టైం అనమాట. డిన్నర్ వచ్చేసి కొంచెం గ్యాప్ ఉంది. సో అందుకోసమని అందరూ స్నాక్స్ టీ కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ డిన్నర్ టైంకి వచ్చారనమాట. ఈ పాదములను చేరుతున్నాం నాయన. మా ప్రియులు గ్లాడన్న మరి కుటుంబం బిడ్డల్ని ఈ దినాన ఈ స్థలంలో అందరూ కూడా సమకూర్చడం విధానం కొరకై స్తోత్రాలు. వారికి ఇచ్చిన కుటుంబాలు గ్లాడన్న కోడళ్ళు నలుగురిని, వారికి ఇచ్చిన మనవళ్ళు మనవరాళ్ళని యేసయ్య మీరు నిండారుగా దీవించారు. ఈ కుటుంబంలో మళ్ళీ 8కి ప్రేయర్ స్టార్ట్ అయిందండి. ప్రేయర్ అయిపోయిన వెంటనే డిన్నర్కి అన్ని అరేంజ్మెంట్స్ స్టార్ట్ చేసామన్నమాట. సో చికెన్ దమ్ బిర్యానీ ఆర్డర్ చేసాము, బయట నుంచే ఫుడ్ ఆర్డర్ అంతా. అలాగే కడాయి చికెన్, అలాగే ప్రాన్ ఫ్రై, వాళ్ళే సాంబారు, గోంగూర పచ్చడి అవన్నీ ఇచ్చారు, రైతా అవన్నీ కూడా. అలాగే పిల్లలకి బటర్ నాన్ ఇష్టం అని చెప్పాను కదా, బటర్ నాన్ కూడా ఆర్డర్ చేసాము. సో అలాగా డిన్నర్కి మొత్తం అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయినాయి. సో అందరం కలిసి మంచిగా సర్వ్ చేసాము. అట్లా అందరం కలిసి పని చేసుకుంటే చాలా సరదాగా ఉంటుంది. ఇంకా అక్క నేను ఇద్దరం కలిసి ప్లేట్స్ సర్వ్ చేసేసామన్నమాట. సో ఇలాగా డిన్నర్ మంచిగా కంప్లీట్ అయింది హ్యాపీగా. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా ఉంది వీడియోస్, ఎలా నా